రతన్ టాటా భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టాటా గ్రూప్ మాజీ చైర్మన్. ఆయన 1937లో ముంబైలో జన్మించారు. ఆయన టాటా కుటుంబానికి చెందిన వారుగా టాటా గ్రూప్ కంపెనీలు గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ పలు కీలక రంగాల్లో విజయాలు సాధించింది. ముఖ్యంగా టాటా మోటార్స్ సంస్థ 2008లో జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలను కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. అదేవిధంగా టాటా స్టీల్, బ్రిటిష్ స్టీల్ కంపెనీలను కూడా కొనుగోలు చేసింది. రతన్ టాటా నానో కారును ప్రారంభించి ప్రపంచంలోనే చౌకైన కారు మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఆయన సాధించిన విజయాలతో చాలామంది వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిస్తూ మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణలతో సత్కరించింది. రతన్ టాటా మతపరంగా జొరాస్ట్రియనిజం పాటించే పార్సీ సమాజానికి చెందినవారు. ప్రపంచంలోని అతి ప్రాచీన మతాల్లో జొరాస్ట్రియిజం ఒకటి. ఇది పర్షియాలో అంటే ఇప్పటి ఇరాన్లో ఆవిర్భవించింది. పార్సీలు సుమారు 8వ శతాబ్దంలో పర్షియా ప్రాంతంలో నివసించారు. ఆ సమయంలో పర్షియాలో జొరాస్ట్రియనిజం మతాన్ని పాటించే ప్రజలపై మతపరమైన వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ వేధింపులను తట్టుకోలేక భారతదేశానికి వారు వలస వచ్చారు. భారతదేశం చేరిన తర్వాత ముఖ్యంగా గుజరాత్ ప్రాంతంలో పార్సీలు భారతీయ సంస్కృతిలో కలిసిపోయారు. భారతీయ సంస్కృతితో కలిసిన పార్సీలు వారి ప్రాచీన జొరాస్ట్రియనిజం సంప్రదాయాలను పదిలంగా కాపాడుకోగలిగారు. ఈ జరోస్ట్రియనిజం మతానికి పునాది వేసిన జరోస్తర్ ప్రవక్త సుమారు 1500 BCEలో పర్షియాలో పుట్టి ఈ విశ్వాసాలను ప్రపంచానికి అందించారు. ఆత్మశుద్ధి, ధర్మం మరియు సత్యం పట్ల గాఢమైన నిబద్ధతను ఆయన బోధించారు. జరోస్ట్రియనిజంలో అగ్ని అత్యంత పవిత్రమైనది. వారి దృష్టిలో ఇది కేవలం అగ్ని మాత్రమే కాదు, పవిత్రతకు ప్రతీక. పవిత్ర అగ్ని మంటపాలు ఈ మతంలో ముఖ్యమైన భాగాలు. పార్సీలు ఈ అగ్ని మంటపాల్లో నిరంతరం వెలిగించే పవిత్ర అగ్నిని వారి ఆధ్యాత్మికతకు మరియు జొరాస్ట్రియన్ సాంప్రదాయాలకు ఒక ప్రతీకగా భావిస్తారు. అగ్ని మనిషి పాపాలను దహించే శక్తిగా వారు గట్టిగా నమ్ముతారు. ముఖ్యంగా ప్రకృతిని అపవిత్రం కాకుండా కాపాడటమే వారి ప్రధాన ధ్యేయం. ఈ కారణంగా వారి ఆచారాలు సర్వదా ప్రకృతికి హాని చేయకుండా ఆధ్యాత్మికత, స్వచ్ఛతను పాటించేలా రూపొందించబడ్డాయి. పార్సీలు తమ సాంప్రదాయాలను మరియు ఆచారాలను ఎంతో విశ్వాసంతో పాటిస్తారు. వారి పండుగల్లో ప్రధానమైనది నౌరోజ్. ఇది పర్షియన్ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది. నౌరోజ్ రోజు పార్సీలు తమ ఇళ్లను అలంకరించి కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు పవిత్ర అగ్ని మంటపాలను సందర్శించడం, ప్రత్యేక ప్రార్థనలు చేయడం, పండుగ భోజనాలను ఆస్వాదించడం లాంటి ఆనవాయితీలు ఉంటాయి. అలాగే గోర్దాత్సాల్ అనే పండుగ కూడా పార్సీలకు ఎంతో ప్రత్యేకమైనది. ఇది జొరాస్టర్ ప్రవక్త జన్మదినంగా జరుపుకుంటారు. ఈ పండుగను వారు తమ మత ప్రవర్తకుడైన జొరాస్టర్కు కృతజ్ఞతలను తెలపడానికి జరుపుకుంటారు. ప్రతి వేడుకలోనూ వారు ప్రకృతి, కుటుంబం మరియు మతం పట్ల తమ గాఢమైన అనుబంధాన్ని వ్యక్తపరుస్తారు. పార్సీల సంస్కృతిలో మరణానంతరం చేసే సంస్కారాలు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇవి వారి జీవన విధానంలో ప్రకృతి పట్ల ఉన్న గాఢమైన గౌరవాన్ని తెలియజేస్తుంది. పార్సీలు అనుసరించే అతి ముఖ్యమైన అంత్యక్రియల విధానాన్ని డోక్ మానాషి అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో చనిపోయిన వ్యక్తుల శరీరాలను సైలెన్స్ టవర్ లేదా టవర్ ఆఫ్ సైలెన్స్ అని పిలిచే ఒక నిర్మాణంపై ఉంచుతారు. ఈ నిర్మాణం వారి నమ్మకాల ప్రకారం పర్యావరణానికి హాని చేయకుండా శరీరాన్ని సహజంగా ప్రకృతిలో కలిసిపోయేలా ఏర్పాటు చేయబడింది. పార్సీలు భూమి, నీరు, అగ్ని వంటి మూలకాల పవిత్రతను గౌరవిస్తారు. వీటిని కలుషితం చేయకూడదని వారి మత నిబంధనలు బలంగా చెబుతాయి. అందుకే పార్సీలు భూమిలో శవాలను పాతడం లేదా వాటిని కాల్చడం చేయరు. ప్రకృతిని కాపాడుకునేందుకు వారు చనిపోయిన వారి శరీరాలను ప్రకృతిలోని ఇతర జీవుల ద్వారా, ప్రత్యేకంగా గద్దల ద్వారా నశింపచేయడం ఒక సురక్షితమైన మార్గంగా భావిస్తారు.
పార్సీలు మరణాన్ని ఒక తాత్కాలిక విరామంగా మాత్రమే భావిస్తారు. వారి విశ్వాసం ప్రకారం మనిషి జీవితం అస్తిత్వంలోని ఒక భాగం మాత్రమే. ఇది మరణంతో ముగియడం కాదని, ఆత్మ యొక్క ప్రయాణం మరింత ముందుకు సాగుతుందని నమ్మకం. పార్సీల మతంలో ప్రకృతి పట్ల గాఢమైన గౌరవం మరణంలో కూడా వ్యక్తమవుతుంది. వారు ప్రకృతిని ఒక పవిత్ర శక్తిగా చూస్తారు. దీనితో మానవుడు మరణ అనంతరం కూడా అనుసంధానంగా ఉండాలి. మరణంలో కూడా జీవన చక్రం ప్రకృతితో అనుసంధానం కొనసాగుతుందని వారి విశ్వాసం. జీవితం చివరికి ప్రకృతిలోనే కలిసిపోతుందని, ప్రకృతిలోని ప్రతి మూలకం అంత్యక్రియలో కీలకమైన పాత్ర పోషిస్తుందని ఈ ఆచారాలు సూచిస్తాయి. మరణాన్ని ఒక చివరి దశగా కాకుండా ఆత్మ ప్రకృతితో కలిసే ప్రక్రియగా వారు భావిస్తారు.